ఒక ఆలోచన మనం చేయాలి. ఏంది అని అంటే ఓసీలు బ్రాహ్మణవాద అగ్రవర్ణాల పార్టీల కోసం మన పనిచేసే మన బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళ గురించి గడప గడపగా చెప్తున్నారు. కానీ ఏదైతే మన అస్తిత్వం కోసం అరే మనల్ని వెట్టి చాకిరి చేయించు తాతల ముత్తాతల రక్తమాంసాలని దుక్కిళ్ళ ఆరవోపించరు. మన రక్తం చిందిస్తే ఆ దుక్కిల పండిన పంట నా కొడుకులు అమ్ముకొని మనల్ని వెట్టి చాకిరి చేయించరు. ఈ అస్తిత్వాన్ని నిద్ర లేపినప్పుడు వాడు మన గురించి ఆ గడపకి చెప్తాడు. ఎవరు మన కార్యకర్తనే మన బీసీ ఎవరు అగ్రవర్ణాల్లో పనిచేస్తున్న లీడరే అరే నువ్వు ఇదిరా పోయి నువ్వు నష్టపోయింది, ఇది నీ అస్తిత్వాన్ని నువ్వు కోల్పోయినావు, నువ్వు ఒకప్పటి రాజువు ఈ రాజ్యానికి, నువ్వు రాజు కాదు బానిసవైను, ఇప్పుడు లేవు మళ్ళా నిద్ర లేవు నీ రాజ్యాన్ని చేజిక్కించుకోనే అస్తిత్వ ప్రకటిత భావన అనేది ఈ పెద్ద మనుషులు మాకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ లెక్కతోటి మీరు పోతారు ఇక ఖచ్చితంగా గడప గడప కోతం గొడవ వాడైనా సరే గుద్ది అయినా సరే రాజ్యాధికారాన్ని గుంజుకొచ్చుకుంటాం. ఇట్లున్నాక ఇక నేను చెప్తే ఏమిట్రా అయ్యే పిల్లలు అగో బీసీ సునామీ అంటే ఇక్కడ పెద్ద మనిషి కూడా అంటుండు. బీసీ సునామీ అంటే బీసీ ఒక్కరే కాదు, బీసీలతో పాటు మేమందరం ముందరకు వస్తాం. ఎస్సీ ఎస్టీలు అందరం కలిసే ఇప్పుడు బీసీ నాయకత్వం వహించి బీసీలు సీఎం అవుతారంటే మేము మా భుజాల మీద ఎత్తుకొని సీఎం చేసుకుంటాం. అది ఎందుకు పెట్టేటోడు మనోడు అయితే ఆఖరి ఉన్నా మనకు పెడతాడు. అది అబ్బా ఏం ఆలోచన ఉంది పిల్లగాడికి. అమ్మ వెనకటి ఆలోచన మా ఆలోచనలు వచ్చినాయి అంటే మీరు మంచిగా పోవాలి. ఎందుకంటే ఉడుకు రక్తం అని అనుకున్నా కానీ మంచిగా ఓపిక కూడా ఉన్నాయి. మాటలు ఆవేశానికి ఆలోచనకు రెండు సమాయత్తం అయ్యే పని చేసుకుంటున్నాం. వెనక పిల్లర్లు ఉన్నాయి కాబట్టి మీరు ఓకే అయ్యా మంచిగా పోయి రావాలి. ఓకే.